Hi friends, welcome back to our channel. Friends, SSC GT 2025 2108 2025. సో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు చూసేద్దాం. సో ఈ అప్డేట్ వచ్చేసి మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. సో అదేవిధంగా తెలంగాణ సిఎస్ఎఫ్ బేల్లో కూడా మనకి గ్రౌండ్ అప్డేట్ ఎలా ఉంది, సో ఇప్పుడు మనకి గ్రౌండ్ ఏమైనా చేంజ్ అయిందా, సో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడు వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నేను ఇలాంటి అప్డేట్ నేను డైలీ ఇవ్వాలంటే మీరు కంపల్సరీగా నాకు హెల్ప్ చేయాలి. సో ఆ హెల్ప్ ఏందో వీడియోలో లాస్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మన సబ్స్క్రైబర్ వచ్చేసి తెలంగాణ. సో ఇక్కడ చూసారంటే సిఎస్ఎఫ్ బెల్లో రన్నింగ్ చేశారు. సో అది కూడా మనకి ఫస్ట్ డే. సో ఆ ఫస్ట్ డే మనకి వచ్చేసి 15 ల్యాబ్స్ చేశారు. సో మనకి ఎన్ని ల్యాబ్స్ చేయాలంటే 16 ల్యాబ్స్ చేయాలి. సో ఆ గ్రౌండ్ వచ్చేసి 312 మీటర్స్ అంట. సో అలా మనకి 16 ల్యాబ్స్ చేయాలి. సో కానీ ఇక్కడ ఏం చేశారంటే 15 ల్యాబ్స్ చేశారు. టైమింగ్ చూస్తే 21 minutes 1 seconds, ఇంకా రిమైనింగ్ 3 minutes ఉంది. కానీ ఇక్కడ చూసారంటే 15 ల్యాబ్స్ చేశారు. సో 15 ల్యాబ్స్ చేసి కూడా మనకి 21 minutesలో కంప్లీట్ చేశారు. 15 ల్యాబ్స్ చేశారు కానీ డిస్క్వాలిఫై. సో ఇంకా రిమైనింగ్ 3 minutes ఉంది. సో ఇంకా నెక్స్ట్ 1 ల్యాబ్ అయినకి 1 minute కూడా 1 minute పట్టచ్చు, లేదంటే 1 minute 30 seconds కూడా పట్టచ్చు. కానీ ఇక్కడ ఏం చేశారంటే కన్ఫ్యూజ్ అయ్యారు. సో నేను చెప్పాను ఆల్రెడీ, చాలా ఘోరంగా ఇచ్చాడు ఈసారి తెలంగాణ సిఎస్ఎఫ్ బేలు. చెప్తానంటే స్టోన్స్ వేసుకొని రాళ్ళు తీసుకొని మీరు ఒక్కొక్కటి వేసుకొని పోండి, లేదంటే ఒక స్టోన్ వేసుకుంటూ వెళ్ళండి, అప్పుడు మీకు ఈజీగా అవుతుంది, లేదంటే మైండ్ కౌంట్ చేసుకోమని చెప్తున్నారు. సో ఆ సిచ్యువేషన్లో అంత హార్డ్గా రన్నింగ్ చేసి గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టము. సో జస్ట్ చాలామంది ఇలా కన్ఫ్యూజ్ అయ్యి రన్నింగ్ డిస్క్వాలిఫై అయినారు. సో చాలా జాగ్రత్తగా 16 ల్యాబ్స్ వేసి మీరు కంప్లీట్ చేసుకోండి ఇన్ టైంలో. చాలామంది 16 ల్యాబ్స్ వేసి కూడా 24 minutes 1 seconds పక్కన పెట్టండి. ఇక్కడ మనకి ఇది 1 seconds, కానీ ఇక్కడ ఏమవుతుందంటే 100 200 అంటే మిల్లీ సెకండ్స్. ఇది మొత్తం మిల్లీ సెకండ్స్. ఇక్కడ 1 second, ఇక్కడ 1 seconds 400 మిల్లీ సెకండ్స్ ఇలా. సో చాలామంది మిల్లీ సెకండ్స్లో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా ఘోరంగా. సో మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి డిస్క్వాలిఫై అవుతున్నారు. రన్నింగ్ ఇన్ టైంలో కొడుతున్నారు మంచిగానే, కన్ఫ్యూజ్ అయ్యి డిస్క్వాలిఫై అవుతున్నారు. ఇది వచ్చేసి మనకి మెయిన్గా తెలంగాణ సిఎస్ఎఫ్ బేల్లోనే ఇలా జరుగుతుంది. కానీ మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మాత్రం ఇలాంటి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. 2.3 పోవడం, 2.7 రావడం. సో ఇదే ఉంటుంది. 2.3 పోయి టోకెన్ తీసుకోవాలి, 2.7 ఫినిషింగ్ కంప్లీట్ చేసుకోవాలి. సో చాలా ఘోరం ఇది సిఎస్ఎఫ్ బేల్లో. సో మన తెలంగాణ సిఎస్ఎఫ్ బేల్లో నిన్న వచ్చిన అప్డేట్ ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ చిప్స్ వేశారు కదా. సో వాన పడిందని ఇక్కడ చిప్స్ వేశారు, కానీ ఈ చిప్స్ మొత్తం చేసేసారంట. అంటే ఇక్కడ ఉన్న చిప్స్ అని కొద్దిగా ఇట్లా ఇటు పక్కకి జరిపారంట. సో ఈజీగా ఉంటుంది, ఎందుకంటే చిప్స్ వేయడం వల్ల కాలు జారుతుంది. సో స్టెప్ కూడా దగ్గర పడుతుంది. సో దగ్గర పడడం వల్ల బ్రీతింగ్ కంట్రోల్ కూడా సరిగ్గా కాదు. సో ఏది ఏమన్నప్పటికీ కొద్దిగా గ్రౌండ్ని అప్డేట్ చేశారు. ఈజీగా వేసుకొని వెళ్ళండి, లాంగ్ స్టాప్ వేసేయండి. సో ఎంత బ్రీతింగ్ వచ్చినా కానీ బ్రీతింగ్ని మీరు మర్చిపోండి. సో మీరు ఎక్కువ దాని మీద ప్రెషర్ పెట్టారంటే అది ఇంకో ఎక్కువ అవుతుంది. సో మీరు ఈజీగా అంతా మర్చిపోయి లాంగ్ స్టాప్ వేసుకొని వెళ్ళారంటే ఈజీగా క్వాలిఫై అవుతారు. సో ఇక్కడ ఉన్న చిప్స్ అన్ని కొద్దిగా జరపడం జరిగింది. సో అందరికీ నేను ఆల్రెడీ అప్డేట్ ఇవ్వడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్లో. సో ఇంతవరకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో జాయిన్ అవ్వండి. సో అదేవిధంగా మనకి 21 వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్డేట్ కూడా చూసేద్దాం. సో టోటల్ మనకి ఆ రోజు ఎంతమంది పిలవడం జరిగిందంటే 800 మందిని పిలవడం జరిగింది. సో అటెండ్ అయిన వాళ్ళు మాత్రం కేవలం 400 మంది అటెండ్ అయ్యారు. సో సగానికి సగం మంది అటెండ్ అవుతున్నారు, అదేవిధంగా సగానికి సగం క్వాలిఫై అవుతున్నారు. సో ఇక్కడ రన్నింగ్ క్వాలిఫై చూసుకుంటే మనకి 175 మంది క్వాలిఫై అయ్యారు. రన్నింగ్ డిస్క్వాలిఫై చూసుకుంటే మనకి 225 మంది రన్నింగ్ డిస్క్వాలిఫై అయ్యారు. సో చూసుకోండి ఫ్రెండ్స్ మీరే. సో ఏ విధంగా మనకి ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు, ఎంతమంది డిస్క్వాలిఫై అవుతున్నారు మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో
ఇక్కడ క్లియర్ కట్గా మనకు అయిందంటే ఒక ఎస్టిమేషన్ మనకి కట్ ఆఫ్ మనకు వచ్చిన కట్ ఆఫ్కి మనకి జాబ్ వస్తుందా లేదా అని అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ మార్క్స్ మీకు తెలిసింది కాబట్టి. సో ఇలా అప్డేట్ మీకు కావాలంటే కంపల్సరీగా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీకు ఎప్పుడుందో మీకు ఎప్పుడు ఈవెంట్ ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 22 కావాలి. అదేవిధంగా ఈరోజు 23 కూడా మనకి అప్డేట్ కావాలి. సో 22 జరిగిన ఈవెంట్ వచ్చేసి ఫిజికల్ 23 ఫిజికల్ ఈవెంట్ ఎవరికి జరిగిందో వాళ్ళు కంపల్సరీగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈరోజు చూసినా కానీ ఈరోజు నైట్ వరకు ఈ వీడియో చూసినా కానీ ఈరోజు జరిగిన ఫిజికల్ ఈవెంట్లో ఎంతమంది వచ్చారు, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది హైట్ అండ్ చెస్ట్లో పోయారు క్లియర్గా చెప్పారంటే నెక్స్ట్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మీ బ్యాచ్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే మీకు వచ్చిన కట్ ఆఫ్కి మీకు జాబ్ వస్తుందా లేదా అనేది మీకే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో మీరు కంపల్సరీగా అప్డేట్ ఇచ్చారంటే నేను డైలీ అప్డేట్ ఇస్తూ వెళ్తున్నాను. సో కంపల్సరీగా మీరు అప్డేట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ గ్రూప్లో నేను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఎప్పుడు ఈవెంట్ ఉంది, ఎప్పుడు ఈవెంట్ అయిపోయింది, సో ఈ డేట్స్ మీరు మెన్షన్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో లేదంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా, సో హైట్ అండ్ చెస్ట్లో కేవలం బ్యాచ్కి 3 లేదా 5 మెంబర్స్ లోపే డిస్క్వాలిఫై అవుతున్నారు. సో చాలామందిని హైట్లో మాత్రం ఎలాంటి ఎక్స్క్యూస్ లేవు. సో చెస్ట్లో మాత్రం 2-3 టైమ్స్ ఛాన్స్ ఇస్తున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, మీరు ప్రీవియస్ రిక్రూట్మెంట్లో హైట్ అండ్ చెస్ట్ క్వాలిఫై అయితే దానికి సంబంధించిన మీ కాడ డాక్యుమెంట్ ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ వాళ్ళకి చూపించండి. సార్ నేను ప్రీవియస్లో క్వాలిఫై అయ్యాను, ఇప్పుడు ఎందుకు క్వాలిఫై అవ్వట్లేదు నేను చూపిస్తే వారు కంపల్సరీ హైట్ అండ్ చెస్ట్ ఇంకోసారి చెక్ చేశారు, ఎలాంటి డౌట్ లేదు. సో రన్నింగ్ ట్రాక్ మాత్రం చెప్పాను నేను ఆల్రెడీ. సో 2.3 వెళ్ళడం, 2.7 రావడం. సో 2.3లో మనకి 2.3లో టోకెన్ తీసుకోవాలి, 2.7 కంప్లీట్ చేయాలి. సో నేను చెప్పాను ఆల్రెడీ 200 మీటర్స్ మనకి ఫినిషింగ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే మనం 2.3 వెళ్తున్నాము, 2.7 రావాలి. అంటే 2.3 ఎక్కడి నుంచో ఫినిషింగ్ చేస్తాము, 2.7 కూడా అక్కడే ఫినిషింగ్ చేస్తారు. కానీ ఫినిషింగ్ దగ్గర 200 మీటర్స్ మీకు కొద్దిగా లాంగ్ తీసుకొని వెళ్తాడు, అది ఈజీగా ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనకి తెలంగాణ CSFBEL మరియు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఫిజికల్ ఈవెంట్ అప్డేటు. సో అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఈరోజు జరిగిన ఫిజికల్ ఈవెంట్ అప్డేట్ మరియు నిన్న జరిగిన ఫిజికల్ ఈవెంట్ అప్డేట్ ఇచ్చారంటే నెక్స్ట్ వీడియో చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. నన్ను ఏమైనా పర్సనల్గా మెసేజ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. సో పక్కాగా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.